ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే గాయ్స్, టాటా నానో. టాటా నానో కార్ ఫెయిల్డ్ కావడానికి గల కారణాలు ఏంటంటే, దానికి ఇచ్చిన ఒక బెస్ట్ ట్యాగ్‌లైన్. ద ట్యాగ్‌లైన్ ఈస్ ద వరల్డ్స్ చీపెస్ట్ కార్. దీని ట్యాగ్‌లైనే నాకసలు ఫస్ట్ నచ్చలేదు. వరల్డ్స్ చీపెస్ట్ కార్ అంటే ఎవడు కొంటాడో నాకు అర్థం కాదు. మిడిల్ క్లాస్ పర్సనాలిటీ ఉన్నోడు ఏంటంటే, వానికి ఆటో కాకుండా ఒక స్మాల్ టైప్ ఆఫ్ కార్ అనేది కావాలి కాబట్టి, రతన్ టాటా గారు ఈ కార్ అనేది 2009లో లాంచ్ చేశారు. దీని టోటల్ రెవెన్యూ ఎంత అనుకుంటున్నారు? ఫెయిల్ అయిన కార్‌కే ఆల్‌మోస్ట్ ఆల్ 4000 క్రోర్స్ ఆఫ్ టోటల్ రెవెన్యూ ఉందన్నమాట దానికి. దానికి నాకు జరిగిన ఒక పర్సనల్ సిట్యుయేషన్ ఏంటంటే, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కాబట్టి నాది. నేను అలా ఆలోచించానేమో మరి. ఏంటంటే, నాకు గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ ఉంటారు గదా! నా దగ్గర అప్రాక్సిమేట్‌లీ ఆ టైంలో బైక్ లేకుండే. ఆ టైంకి ఏంటంటే, నేను మా గ్రాండ్ మదర్‌ని ఊరు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నాననమాట. ఇక్కడ బస్సులనేవి చాలా ఇబ్బందున్నాయి. ఈ టైంలో గదా! ఇది రేర్‌లీ జరిగిన సిట్యుయేషన్ నాకు. బస్సులు అనేది చాలా కంజెస్టివ్‌గా ఉంది కాబట్టి నాకనిపించిందేంటంటే, అరే! ఒక టాటా నానో కార్ నా దగ్గర ఉంటే అయిపోయేది గదా! నాకు ఏమంటారంటే దాని మెయింటెనెన్స్ అనేది చాలా చీప్ కాబట్టి, దాని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువుంటుంది. మేబీ డీజిల్ వాడతారనుకుంటా. నాకు ఐడియా లేదు దాని గురించి డీజిల్, పెట్రోల్ అనేది. నాకు ఆ టైంలో అనిపించిందేంటంటే, అరే! నా దగ్గర ఒక టాటా నానో కార్ ఉంటే ఈజీ అయిపోతుండే గదా! మా గ్రాండ్ పేరెంట్స్‌ని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా కార్‌లో తీసుకొని వెళ్ళిపోతుండే గదా! మాకు కార్ ఉందని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! అని నాకనిపించింది. మేబీ ఇదే థాట్ రతన్ టాటా గారికి కూడా వచ్చుండొచ్చేమో. అందుకనే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కోసం అనేది ఒక కార్ అనేది తయారు చేశారు. దట్స్ కాల్డ్ ద టాటా నానో కార్. దీనికి ఏంటంటే 2009 నుంచి దానికి ఏమంటే ఇయర్ బై ఇయర్ సేల్స్ అనేవి డౌన్ అవుతూ వచ్చాయి. జస్ట్ 2018లో 515 మాత్రమే యూనిట్స్ అంటే ఒక 515 పీసెస్ మాత్రమే అమ్మారు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి 2019లో ఏమన్నా అమ్ముండొచ్చు. జస్ట్ సింగిల్ పీస్. 2019 ఇయర్ మొత్తంలో జస్ట్ ఒక సింగిల్ పీస్ మాత్రమే సేల్ చేశారంట. దట్స్ కాల్డ్ ద ఫాల్ డౌన్ ఆఫ్ ద టాటా నానో. ఎందుకంటారు మరి? ఊకనే ఫెయిల్ అయిందని ఊకనే అంటారా ఏంటి? దీంట్లో ఏంటంటే టాటా నానో కార్ ఫెయిల్ అయిపోయి మొత్తానికి దాని ప్రొడక్షన్ సేల్స్ అనేవి 2020లో మొత్తానికి ఆపేశారు. 2019 తర్వాత. కరోనా తర్వాత టాటా నానో కార్ అనేది అసలు టాటా షోరూమ్‌లో అసలనేది లేదు. ఇదైతే నాకు జరిగిన స్టోరీ కాబట్టి నేను ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మైండ్ సెట్ ఉన్నోడు ఎవ్వడన్నా సరే, అరే! ఒక టాటా నానో కార్ నా దగ్గర కూడా ఉండింటే ఇప్పటి టైంలో జనరేషన్ మారింది కాబట్టి టాటా నానో కార్ నా దగ్గర ఉంటే, మా ఇంట్లో ఒక కార్ ఉందని నేను ఫీల్ అవుతుంటే, ఎక్కడికైనా ట్రావెలింగ్ గాని ఏదన్నా 4 పర్సన్స్ మా ఏమంటారు వైఫ్ అండ్ హస్బాండ్ అండ్ వాళ్ళకిద్దరు చిల్డ్రన్. ఈ జనరేషన్‌లో అంతకంటే ఎక్కువ లేరనుకోండి ఫ్యామిలీలో. అంత ఉంటే మాకు ఒక కార్ ఉందనే ఫీలింగ్ అయితే పక్కా ఉండేది. ఈ టైంలో టాటా నానో కార్ అనేది మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి ఎలక్ట్రికల్‌గానే ఏదో వస్తుందని జస్ట్ రూమర్స్ అయితే ఇన్నాను నేను. వస్తే చాలా బావుంటుంది. థాంక్ యూ గైస్. ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి.